చేపల ఎగురు ఫ్రెండ్స్. చేపల ఎగురు కోసం మనం ఐటమ్స్ రెడీ చేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా ముక్కలు, కొత్తిమీర. మసాలాలకైతే లవంగ, యాలక్కాయలు, అల్లం, వెల్లుల్లి, నువ్వులు కూడా వేస్తానండి. ఎగురులో మనం కొంచెం నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగా వచ్చింది. ఈ మసాలాలు ప్రిపేర్ చేసుకున్నాము. చేప ముక్కలు, దీంట్లో కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసి కలిపేసుకున్నాము. చేపల్లో ముందుగానే నేను కారం, ఉప్పు కలిపేసుకుంటానండి. ఇలా కలిపేసుకుంటే మనం ముక్కలు వేసుకున్న తర్వాత ఉప్పు కారం కలిపినప్పుడు కలవకపోవచ్చు, ముక్క వేయడం జరుగుతుంది. అందుకని పసుపు, కారం, కలుపు మనం ఎగిరే కాబట్టి కలుపు దాంట్లో కలిసిపోద్దండి. ఇప్పుడు వీటికన్నీ పట్టించేటట్టు ముక్కలకి పసుపు, ఉప్పు, కారం పట్టేటట్టు కలుపుకున్నాము. ఆయిల్ వేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కొంచెం కొత్తిమీర కూడా వేసి వేపుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయినాయి. టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటాలు మగ్గిపోయినాయండి. చేప ముక్కలు వేసేసుకుందాం. ఆల్రెడీ మనం ఉప్పు కారం కలిపాం కదా, చేప ముక్కలని పెట్టేసుకున్నాము. చేపలను ఒకసారి తిప్పేసుకున్నామండి. మసాలాలు మసాలా కూడా దాంట్లో కలిసిపోయింది. చూడండి, ఇట్లా నూనె పైకి మసాలాలు కూడా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి. కొంచెం చేప ముక్కలకి ఎక్కువ వాటర్ ఏం పట్టదు. కొంచెం వాటర్ వేసుకుని కుదుపుకుంటే చాలు. కలిపితే ముక్కలు ఇడిపోతాయి. ఎగురు దగ్గరికి అయిపోయింది. నూనె కూడా పైకి తేలినాక కొంచెం కొత్తిమీర జల్లుకొని దించేసుకోవడమే. అయిపోయింది గ్రేవీ కూడా. చేపల పులుసు అండి. చేపలో తలకాయ, తోకముక్కలన్నీ పులుసు పెట్టుకుంటున్నాను. ఆ రెసిపీ ఒకసారి మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ చేపలు ఇలా తీసుకున్నాం కదా, వాటిలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు కూడా అండి, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, తర్వాత మెత్తగా చేసి పెట్టుకున్న టమాటా గుజ్జండి, ఉప్పు, చిటికెడు పసుపు, కారం, ఆయిల్, వేసుకుని కలుపుకోవాలండి ముక్కలకు పట్టేటట్టు. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని గుజ్జు తీసి పెట్టుకున్నానండి. ఆ రసం వేసేసుకుంటాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాము. మరిగేలోపు మసాలాలు ప్రిపేర్ చేసుకున్నామండి. చెక్క, లవంగాయ, అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు తీసుకున్నానండి. మనం వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. మరుగుతుందండి. ఇప్పుడు మసాలాలు వేసుకుందాము. మనం అక్కడ ఊరుకున్నామని చెప్పాను కదా, మసాలాలన్నీ వేసేసుకుందాం. చేపల పులుసు మరిగిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుందాము. అయిపోయింది. సండే స్పెషల్ చేపల పులుసు, చేపల ఎగురండి. ఈ రెసిపీస్ మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.